కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పి రాయవరం రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ వేడుక ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ గ్రామ సర్పంచ్ కన్నీడి జగ్గారావు, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అమ్మవారి యొక్క గోత్రంలో వాళ్ళ యొక్క కులగురువు అయినటువంటి గౌతమ మహర్షి యొక్క గోత్రం ద్వారా వెళ్తూ ఉంటుంది. అత్యంత వైభవంగా చాలా గొప్పగా జరుపుకుంటున్నాం. కానీ ఆ శ్రీరామచంద్రమూర్తి ఆ గ్రామంలో స్థాయిలో దీనికి సహకారంతో కాబట్టి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఒకసారి ఎక్కువగా మేము ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా భారీగా లైటింగ్ కూడా పెట్టాము. ప్రతి సంవత్సరం కళ్యాణం, తర్వాత పట్టాభిషేకం, శ్రీరాముడి పట్టాభిషేకం, తర్వాత సదస్సం, తర్వాత చక్ర స్నానం, శ్రీపుష్పయాగం. ఆ భద్రాచల రాముడు ఆ గుడిలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదేవిధంగా మా పీరాయవరాన్ని మా రామాలయంలో సేమ్ అక్కడ ఏదైతే కళ్యాణం జరుగుతుంది, అక్కడ ఏదైతే పట్టాభిషేకం జరుగుతుంది అవన్నీ కూడా పీరాయవరం గ్రామంలో జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా రేపు కూడా మా ఈ మన ఇళ్ళ దగ్గర మన వైభవంగా మా శ్రీరాముడి వారి కళ్యాణ మహోత్సవం కాబట్టి ఆయన ఆశీస్సులు మా గ్రామంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పి రాయవరం గ్రామంలో మరి సీతారాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం కూడా గ్రామస్తుల సహకారంతో ఎంతో ఇదిగా చేయడం జరుగుతుంది. అయితే మన పూర్వీకులు ఆ రామాలయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అంటే రాముల వారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ రామాలయాన్ని మళ్ళీ మేము 2019లో పునఃప్రతిష్ఠ చేసి మళ్ళీ అదేవిధంగా 2 అంతస్తులు తయారు చేసి పైన రాముల వారు, లక్ష్మీదేవి అలాగే కళ్యాణం కూడా
అత్యంత కూడా ఈ విధంగా మరి అన్నదాన సందర్భన కానివ్వండి ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి ఆ స్వామివారి ఆశీస్సులు మరి చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అందరూ వస్తున్నారు, అందరూ కూడా ఉండాలని గ్రామస్తులందరూ కూడా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.